హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియో వరలక్ష్మి వ్రతం పండుగ ప్రిపరేషన్ అంతా పెట్టానండి. ఇంకో వీడియో కూడా చేస్తాను. వీడియోకి మంచి టాపిక్ చెప్తున్నానండి. ఒక భర్త భార్య గురించి చెప్పే కవిత మంచిదండి, చాలా బాగుంది, చెప్తున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వరలక్ష్మి వ్రతం. చాలామంది వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెప్పారు, కానీ నాకు మొన్న చదివిన ఈ పోస్టు మనసులో ఉండిపోయింది. మీ అందరికీ షేర్ చేయడానికి ఈరోజే సరి అయిన సందర్భం అనిపించింది. ఎందుకంటే ప్రతి ఇంటికి ఇల్లాలే వరలక్ష్మి. ప్రతి వ్యక్తి జీవితంలో వరాలిచ్చి జీవితాన్ని సుసంపన్నం చేసే వరమహాలక్ష్మి. భార్య మురిపంగా కవి అయిన తన భర్తని ఇలా అడిగింది, ఏమండి, మీరెప్పుడు అమ్మ గురించే రాస్తారు, భార్య గురించి రాయరా అని. అంతే, అతని కలం పరుగులు తీసింది ఇలా. ఎవరో నీవు, చందమామంత అందం లేదు, కాలువ భామంత సుకుమారం లేదు, సరస్వతీదేవంత చదువు లేదు, కనక మహాలక్ష్మంత ధనం లేదు, పార్వతీదేవంత శౌర్యం లేదు, కానీ కన్నుల నిండా వెన్నెల, మనసు నిండా కరుణ, మాటల్లో తేనెలా కమ్మదనం, ఆకలైతే కడుపు నింపే అమ్మతనం, ప్రేమలో నాలో ఐక్యమయ్యే కనకాంబరం. ఆకాశమంత నీకు, నా బతుకంతా నీవైన నీకు. 2 అక్షరాల భార్య అనే పదం పేరు చాలునా? గృహస్థాశ్రమ ధర్మాలు నీతోనే, వానప్రస్థాశ్రమ ధర్మం నీతోనే, ధర్మేణ అర్థేన కామేన నాతి చెరామి నీతోనే. మా అమ్మ నాతో చెప్పిన మాట ఆ చేయి పట్టుకోరా, మీ అమ్మ నీతో చెప్పిన మాట ఆ చేయి విడవకమ్మా. అలా నా జీవిత దీపమైనావు, నా ఇంటి మణిదీపమైనావు, నా జీవితపు మణిద్వీపమైనావు. పాలేవో నీరేవో, పాలేవో నీరేవో తెలియనంతగా కలిశాం. వెన్నెలైనా చీకటైనా కలిసి ఒక్కటై సాగాం. సరే అండి. నాలో నీవు, నీలో నేను, అమరమైన ఈ అద్వైతంలో వేల కొద్దీ తీయని గురుతులే, ఎగిరే సీతాకోక చిలకల్లా, కమ్మని కవితలా, మధుర గీతంలా, మధుమాసంలా, అరక్షణంలో ఆవిరైపోయే కోపతాపాలు, మరుక్షణంలో కలిసిపోయే అనుబంధాలు. అదే నీవు నేర్పిన భార్యాభర్తల బంధాలు. గొప్ప బహుమతులు వద్దంటివి, ప్రేమతో ఇచ్చే చిన్ని జ్ఞాపకాలు చాలంటివి. పూతల్లి పిలిచే వరకు కష్టమైన సుఖమైన నీతోనే. కన్నుల్లో నిలిచావు కంటిపాపలా, గుండెల్లో ఉన్నావు గుండె సవ్వడిలా. మన జీవన లీల ఆనందహేళ. రుణం ఉండి కలిశామో, రుణం తీర్చుకోవడానికి కలిశామో తెలియదు, కానీ నీవో అద్భుతానివి, నేనో నిమిత్తమాత్రుడను. ప్రతి ఇంటిలో ప్రతి భర్తలో ఆకాశమంత ప్రేమైన నీకు 2 అక్షరాల భార్య అను పదం చాలునా? ఓ దేవతలారా, ఓ కవిశ్రేష్ఠులారా, ఈమెకో పేరు సూచించండి, అమ్మలా తీయగా ఉండేలా. అద్భుతంగా ఉంది కదా. మీకందరకు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీ ఇంటి ఇల్లాలు, మీ జీవిత భాగస్వామి, మీ ఇంటి వరమహాలక్ష్మి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కరుణ, ఇంకా ఎన్నెన్నో వరాలు ఇవ్వాలని మనఃపూర్తిగా కోరుకుంటున్నాను.
ఇదండి ఒక భర్త భార్యకు చెప్పిన మంచి మాటలు, కవితలు. ఎలా ఉందండి వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి వీడియోస్ అన్నీ. ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీనింగ్ ఉన్న వీడియోలని ఎంకరేజ్ చేయండి ఛానల్ని. ఇలాంటి మీనింగ్ మంచి మంచి డివోషనల్ మంచి మంచి విషయాలు చెప్పే ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి. ఏమీ మ్యాటర్ లేని వీడియోస్కి ఛానల్స్ని ఎంకరేజ్ చేస్తారు, కానీ మంచి విషయం ఉన్న ఛానల్ని, ఉపయోగపడే ఛానల్ని ఎంకరేజ్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందండి. నాదనే కాదు, నాలాంటి మంచి వాళ్ళు ఎంతోమంది ఉంటారండి ఛానల్స్. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయండి, వాళ్ళతో పాటు నన్ను ఎంకరేజ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఆగండి, ఇంకో మ్యాటర్ చెప్పుకుందాము. వీడియో ఉంది, లెంత్. ఓం శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం పేరంటంలో శనగలు ఇవ్వడం ఎందుకు? శనగలకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. శనగ అంకుర స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహమునకు హేతువు. అందుకు శనగలు నానపోసి ఇస్తారు. తడిపిన శనగలు ఇచ్చారు అనుకోండి, లోపల అంకురం ప్రారంభం అయిపోతుంది. అలా అంకురం వచ్చే శనగలు సువాసిని స్త్రీ పుచ్చుకుంది అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చుకున్నట్లే. అపారమైన ఐశ్వర్యమునకు అది హేతువు. శ్రావణ మాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది. చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగే కాలం కాబట్టి శనగలు తాంబూలంతో కలిపి సువాసినులందరికీ ఇస్తారు. ఇదండి మ్యాటర్. బాగుంది కదండి, తెలుసుకున్నాం కదండి కొత్త విషయం.